నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, మనం ఏదైనా విశేషమైన పూజ చేసుకున్నప్పుడు, ముఖ్యంగా కలశ పూజ అది చేసుకున్నప్పుడు గౌరమ్మని, కలశాన్ని ప్రధానంగా పెడుతూ ఉంటాం. ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉంటాం. అయితే వీలైతే ఆ రోజు ఆ కలశాన్ని కదిలిస్తాం, లేదంటే ఒక 2-3 డేస్ తర్వాత పూజ విధానాన్ని బట్టి కదా. మరి ఆ తర్వాత ఆ కలశం పైన మనం పెట్టిన ఆ కొబ్బరికాయని ఆ పసుపు ముద్దలో మనం గౌరమ్మలా చేసుకుంటాం, గణపతి అనుకుంటాం. మనం భావిస్తూ ఎంతో ప్రత్యేకమైన పూజను చేస్తూ ఉంటాం కదా. వాటిని ఏం చేయాలి అని చాలా మందికి ఇంకా చిత్ర విచిత్రమైన సందేహాలు. కొందరేమో అంటే మా ఇంట్లో గౌరమ్మని చేస్తే కనుక మింగేస్తాం. మా అత్తగారు నిల్చోబెట్టి దాన్ని, మేము ఇద్దరు తోటికోడలు ఇక్కడ ఉంటాం, దాన్ని వాటర్తో మింగేపిస్తుంది. స్నానం చేయకూడదు, మళ్ళీ అలా ఇలా బాత్రూంలో పడిపోతుంది, మనం పూజ చేసుకున్నాం కదా అని అంటారు. ఇంకొంతమంది కూరల్లో వేసుకోవడం, కొబ్బరికాయనైతే పచ్చళ్ళు చేసుకోవడం అలాగా చూస్తూ ఉంటాం. అసలు ఏం చేయాలంటారు? ఈ కలసం మీద కొబ్బరికాయ పెట్టి ఎలా ఊరికే పెట్టి ఊరుకోం కదమ్మా, దాని మీద ఒక జాకెట్ ముక్క అది పెడతాం, అంతే కదా. దాన్నంతా పూజిస్తాం, అడుగున కలసంలో నీళ్లు పోస్తాం. ఈ అడుగున కలసంలో పోసిన నీళ్లు ఏం చేస్తున్నారమ్మా, తాగుతున్నారా? అదంటే తులసి మాతకి ఇచ్చేస్తాం నెక్స్ట్ డే. అదే అంటే తులసిలో పోయడం అన్నది అంటే ఎవరు తొక్కకుండా. ఎందుకు తులసిలోనే పోస్తాం? మిగిలిన వాటిల్లో అయితే ఎరువులు వేస్తాం, చెత్త వేస్తాం, తొక్కే అవకాశం ఉంది. తులసిని ఎవరు తొక్కరు గనక తొక్కని చోట పొయ్యాలి అనేటటువంటి ఒకనొక కారణంగా తులసి మొక్కలో పోస్తాం. అలా కాకపోతే ఏం చెయ్యాలి అంటే, ఎవరైనా అంతకన్నా మరో పద్ధతి లేదు. మరి ఈ నీరు ఎలా ఉందో పైన ఉన్న కొబ్బరికాయ కూడా అట్లాంటిదే కదా. అవును కదా. ఎవరికైనా ఉపయోగపడేటట్టే ఉండాలి. పచ్చడి చేశారనుకోండి, ఆ పచ్చడి కొంచెం మిగలచ్చు, పక్కన పడేయచ్చు. అందుకని సాధారణంగా ఏం చెప్తారంటే, ఆ కొబ్బరికాయని బ్రాహ్మణుడికి ఇచ్చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. కొబ్బరికాయను బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు ఊరికే ఇవ్వరు కదమ్మా, ఎలా ఇస్తారు? దాని మీద దక్షిణ పెట్టిస్తారు. అందుకని ఆ దక్షిణ పైన ఉన్నటువంటి జాకెట్ ముక్క అవన్నీ కలిపి ఇస్తారు. అట్లా కాదని ఆ జాకెట్ కుట్టించుకోవడం శుభం అని చెప్పి దాన్ని రవికెల గుడ్డతో బ్లౌజ్ కుట్టించుకుంటారు. అది పద్ధతి, అది ఎవరు ఇవ్వరు, అది ఇంకోళ్ళకి ఇవ్వరు, శుభం మేమే మా ఒంటి మీదే ఉండాలని కుట్టించుకుంటారు. ఈ కాయని మాత్రం ఏం చేస్తారంటే ఒక తీపి పదార్థం చేసి 10 మందికి పంచాలి. పచ్చడి అంటే మనమే తింటాం, ఒక తీపి పదార్థం చేసి కొబ్బరి హల్వాను అలా చేసి ఇది ప్రసాదం అండి అని నలుగురికి పంచేటటువంటి పద్ధతి ఉంది. అట్లాగే మనకి ఇంకో డౌట్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక పని చేసినట్టయితే దానికి ముందుగా మనం బియ్యం, వెంకటేశ్వర స్వామి గణపతికి బియ్యాన్ని ముడుపు కడతాం కదా, పెళ్లిళ్ళకి, ఒడుగులకి, వాటికి. దాన్ని ఏం చేస్తారు, 16 రోజులు అయిన తర్వాత ఆ బియ్యం తీసుకుని వాటిని విసిరి దాంతో ఉండ్రాళ్ళు చేసి వినాయకుడికే నైవేద్యం పెట్టి 10 మందికి పంచుతారు. ఓకే. అలా ముడుపు కట్టింది ఏదైనా 10 మందికి పంచేటట్టుగా ఉండాలి, అంతే. దేవుడు అంటే నాలో లేడని కాదు, నాలో ఆత్మారాముడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. కానీ అంతకన్నా ఇతరులలో ఉన్నటువంటి దైవాన్ని చూడడం అభ్యాసం చేయాలి కనుక ఇస్తే దక్షిణతో ఒక బ్రాహ్మణుడికి ఇవ్వండి, పైగా చెప్పాలి అది, లేకపోతే ఆయన మళ్ళీ దేవుడి దగ్గర కొట్టకుండా ఇవ్వండి. లేదంటే తీపి చేసుకుని 10 మందికి పంచి మీరు తినండి, ఒక్కళ్ళే తింటే ప్రయోజనం లేదు. ఇది ఒకటి. ఇక మిగిలింది పసుపు అన్నారు, మరి మింగారు, నేను మొదటిసారి వింటున్నా, మంచిదే, శుభం. అది కూడా అటు ఇటు వెళ్లకుండా లోపలికి వెళ్ళింది. లేకపోతే ఏం చేస్తారంటే జాగ్రత్తగా అక్కడే పెట్టుకుని రోజు స్నానానికి వెళ్ళబోయే ముందు అందులోంచి కొంచెం తీసి ముత్తైదువులు మొహానికి రాసుకుని పెడతారు, 5వ తనం ఉండాలని. లేదంటే అలా పసుపు ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, అదృష్టవంతులు, ఏం చేస్తాం వాళ్ళని, అటువంటి వాళ్ళని అలాగే ఉండి మేము పసుపు రాచుకునే అవకాశం లేదు అంటే దీన్ని కూడా తులసి మొక్కలో పెడతారు, ఎవరు తొక్కరు గనక. లేదంటే పూర్వకాలం ఏం చేసేవారు, పొట్లపాదులో పెట్టేవారు. పొట్ల చెట్టు దగ్గర కూడా ఎవరు అశుచిగా ఉన్నవాళ్ళు వెళ్ళరు, వెడితే చచ్చిపోతుంది ఆ పాదు. జాగ్రత్తగా ఉంటారు. మా పొట్లపాదు దగ్గరికి వెళ్ళారు ఎవరు, తమలపాకుల దగ్గరికి, పొట్లపాదు దగ్గరికి ఎట్లా పడితే అట్లా ఉన్నవాళ్ళు వెళ్ళరు. అందుకని వాటి దగ్గర పెడితే అశుచి ఉండదు గనక, పైగా వాటికి ఈ రకరకాల ఎరువులు వెయ్యరు, మంచినీళ్ళే పడతారు, అందువల్ల శుచిగా ఉంటుంది గనక అటు పెడతారు.
ఇంట్లో తులసి ఉంటుంది, తులసిలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా గణపతిని ముఖానికి రాచుకునే అలవాటు కొంచెం తక్కువ. అమ్మవారిని అయితే ముఖానికి రాచుకుంటారు, లేదంటే తులసి మొక్కలో పెడితే సరిపోతుంది. ఓకే. సో ఆ డిఫరెన్సియేషన్ కూడా ఉంటుంది కదమ్మా. అంటే ముద్ద చేస్తే గణపతి అనుకుంటాం, కానీ అమ్మవారి గౌరమ్మగా కూడా పోలుస్తాం. అంటే పూజ విధానాన్ని బట్టి ఆ డిఫరెన్స్ అట్లా కాదమ్మా. ఇప్పుడు మీరు వరలక్ష్మి వ్రతానికో ఎక్కడికో పెడతారు, గౌరీదేవిని చేస్తారు కదా, గౌరీదేవిని ఒక్కతి చేసి పెట్టారు కదా, గౌరీదేవి ఒక్కతి రాదు, ఆవిడ పక్కన కొడుకుతో వస్తుంది. 2 ముద్దలు పెడతాం. పెద్దదేమో గౌరీదేవి, చిన్నదేమో గణపతి. ఇలా పొడుగ్గా 3 వేళ్లతో ఇట్లా పెట్టి 3 పలకలుగా ఉండేది గౌరీదేవి. తర్వాత దాన్ని చిన్నదాన్ని 4 పలకలుగా చేస్తాం, అది వినాయకుడు. ఈ తేడా ఉంటుంది. ఓకే. అంటే 4 ముఖాలు ఉన్నది వినాయకుడు, 3 ముఖాలు ఉన్నటువంటిది అమ్మవారు. వాటికి పసుపు పెట్టి, పసుపుతో చేస్తాం కనుక కుంకుమ పెడతాము, గంధం పెడతాము, పూజిస్తాం. నిజానికి మన పూజలు ఎంత సులువైనవోనే చెప్పలేను. ఈ విగ్రహాలు కానీ, ఈ ఫోటోలు కానీ, ఈ కలశం కానీ అక్కడ అలంకారప్రాయంగానే ఉంటాయి. మనం చేసే పూజ అంతా దేనికి? ఈ పసుపు ముద్దకి. ఇదొక్కటి ఉంటే చాలు, మిగిలినవన్నీ ఉన్నా లేకపోయినా. అంటే భావన ఎంత ప్రధానమో ఆర్భాటం కన్నా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదే తక్కువైపోయింది, అదే ఎక్కువైపోయింది. అదే అందుకే కదా మనకు అన్ని రకాలుగాను అక్కర్లేనివి చాలా దొరుకుతున్నాయి, కావాల్సింది ఒక్కటే దొరకట్లేదు. అంతే కదా? అంతేనమ్మా. అటువంటిది మనం అక్కడ పెట్టిన వాటిలో ఏముంటుందంటే ఆవాహన చేసాం. పూజావసానం దాకా బింబేస్మిన్ ఉండు అని చెప్పి మనం ఆవాహన చేస్తున్నాం. నేను చేసినటువంటి ఈ బింబంలో పూజ అంతా అయ్యేదాకా ఇందులో ఉండమని చెప్పి మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. అంచేత ఆ దైవం యొక్క శక్తిని తనలో నింపుకున్నటువంటిది ఆ పసుపు ముద్ద. అందువల్ల అది చాలా పవిత్రమైనది. దాన్ని ఎటుపడితే అటు పడేయకూడదు. చాలా గౌరవంగా, మర్యాదగా దైవం అన్నట్టే దాన్ని భావించి చేయాలి. చాలా సంతోషం అమ్మ, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.